హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము అసలు ఏపీ ఎంసెట్ 2022 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్డ్గా అయితే మనం డిస్కస్ చేసుకున్నామండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, సార్ అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మాకు ఒక వీడియో అయితే చేసి చెప్పండి, మాకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అసలు క్లారిటీ లేదని చాలా మంది అడగడం జరిగింది. సో ఎవరైతే ఎంసెట్ రాశారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పకుండా చూడాల్సిన వీడియో అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ముందుగా స్టెప్ వైజ్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే, ఎవరైతే మనకి ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి ఉన్నారో, సో ఎవరైతే మనకి త్రూ కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియో అయితే చూడాలండి. ఎందుకంటే ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి మనకి స్టెప్ బై స్టెప్ ఒక ఐడియా ఒకటి వచ్చేస్తుంది. అండ్ రెండోది మన దగ్గర ఏమేమి రెడీగా ఉండాలి ఆ పర్టికులర్ టైంకి అనేది కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ది కౌన్సిలింగ్ లో మనకి ఫస్ట్ స్టెప్ మీరు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అండి. సో ఏదైతే మనకి ఏపీ ఎప్సెట్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ ఉన్నదో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి అండ్ ఏదైతే కౌన్సిలింగ్ ఫీజు ఉందో కౌన్సిలింగ్ ఫీజు ఎప్పుడు పే చేయాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్ గా రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే సపరేట్ గా వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ కి మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్ ఫీజు ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ ఫీజు ఎంత అంటే మనకి ఓసీ అండ్ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఫీజు 1200 అండి. అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్నారో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫీజు వచ్చేసి మనకి 600 అనమాట. సో ఈ కౌన్సిలింగ్ ఫీజు ఎలా పే చేయాలి సార్ అంటే క్యాష్ లో పే చేయాలా లేదంటే ఎవరికైనా ఇవ్వాలనేది నెక్స్ట్ డౌట్ అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ అండి. సో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మీ క్రెడెన్షియల్స్ అంటే మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే అవుతాయన్నమాట. డిస్ప్లే అయిన తర్వాత మీకు ఫీ పే చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఫీజు మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ పే చేయడానికి మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదంటే నెట్ బ్యాంకింగ్. మీ దగ్గర డెబిట్ కార్డు ఉన్నా నెట్ బ్యాంకింగ్ ఉన్నా లేదంటే క్రెడిట్ కార్డు ఉన్నా ఏది ఉన్నా సరే మీరు దీని ద్వారా ఆన్లైన్ లో ఫీజు అయితే మీరు పే చేయొచ్చు. సార్ ఒకవేళ మరి మా దగ్గర ఇవి లేనట్టయితే మేము ఎలా పే చేయాలి సార్ అంటే ఎవరైనా ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకోండి. లేదు అనుకుంటే ఇంకా బెస్ట్ మీకు ఇంటర్నెట్ సెంటర్ ఏదైనా దగ్గరలో ఉన్నట్టయితే డైరెక్ట్ గా మీరు ఇంటర్నెట్ సెంటర్ త్రూ చేసేసినట్టయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. వాళ్ళే చేసేస్తారు. సో వాళ్ళకి మీరు ఏదైతే ఈ క్యాష్ ఉందో క్యాష్ రూపంలో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నుంచి మెయిన్ మనకి ఏదైతే ఉందో వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ చాలా మంది అడుగుతుంది ఏదైతే ఉందో అది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 2 టైప్స్ ఉందండి. ఒకటి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంకొకటి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది చాలా మందికి తెలియదండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఎక్కడికన్నా వెళ్ళాలా ఏమైనా చేయాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఉన్నది, ఒకటి ఆన్లైన్, రెండోది ఆఫ్లైన్. సరే ఈ ఆన్లైన్ ఏంటి ఆఫ్లైన్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా మీరు ఎప్పుడైతే మీ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేశారో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే జనరేట్ అవుతుందో మీరు వన్స్ లాగిన్ అవ్వగానే క్యాండిడేట్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. అండ్ అలాగే కిందన మీకు ఒక నోటిఫికేషన్ లాగా ఒక హైలైట్ అయ్యి వస్తుందండి టెక్స్ట్. ఏంటి అంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. సో ఎప్పుడైతే మీకు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని ఉన్నదో వీళ్ళు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళు ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ మీరు ఫీజు పే చేసిన తర్వాత క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వచ్చిందంటే మాత్రం మీరు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ అడిగేది, సార్ అసలు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అసలు ఎలిజిబుల్ అని ఎందుకు వస్తుంది అండ్ అలాగే నాట్ ఎలిజిబుల్ అని ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ కొంతమందికి వచ్చే డౌట్. సో యాక్చువల్ గా ఏమవుతుందంటేనండి మీ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా త్రూ గవర్నమెంట్ వెబ్సైట్స్, త్రూ గవర్నమెంట్ సర్వర్స్ మొత్తం అంతా కూడా ఇది ఫెచ్ చేసుకుంటుంది అనమాట. ఫెచ్ చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నట్టయితే మీ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా ప్రాపర్ గా రిట్రీవ్ అయినట్టయితే ఇమీడియట్ గా ఏం చూపిస్తుంది అంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. అంటే ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా పెండింగ్ లేవు. సో క్యాండిడేట్ సంబంధించి ప్రతి సర్టిఫికేట్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది కాబట్టి క్యాండిడేట్ అనేది ఎలిజిబుల్ కౌన్సిలింగ్ కి అని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఏంటంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో మనకి వెరిఫై అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ మీరు వెరిఫికేషన్ ఏమి చేయించాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్ గా మీ ర్యాంకింగ్ సంబంధించి ఎప్పుడైతే మనకి వెబ్ ఆప్షన్స్ కి డేట్ ఇచ్చారో ఆ పర్టికులర్ డేట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ రెండోది ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, సో ఎప్పుడైతే మనకి క్యాండిడేట్ తాలూకా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా మనకి సర్వర్ లో ఫెచ్ అవ్వలేదు, లేదంటే ఏమైనా సర్టిఫికేట్స్ మనకి మిస్సింగ్ ఉండొచ్చు, పెండింగ్ ఉండొచ్చు, అలాంటి టైంలోనే మనకి క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది అనమాట. సో అలాంటి టైంలో మరి మేము ఏం చేయాలి సార్ అని అంటే, ఏదైతే మనం లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంత ముందు కూడా, ఏవైతే డాక్యుమెంట్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి అని చెప్పి అనుకున్నాము, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ మీరు మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్. సో హెల్ప్ లైన్ సెంటర్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ లోనే ఉంటుందండి. అండ్ హెల్ప్ లైన్ సెంటర్ అంతా కూడా కామనే. దీని గురించి కూడా అతి త్వరలో మీకు వీడియో చేస్తాను. అసలు హెల్ప్ లైన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్ గా ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో ఏదైతే మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఉన్నారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్స్ కనుక చూపించినట్టయితే వాళ్ళు అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే ఇమీడియట్ గా టిక్ మార్క్ చేసేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు టిక్ మార్క్ చేస్తారో మీకు ఇమీడియట్ గా క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి వచ్చేస్తుంది మీరు లాగిన్ చేసిన తర్వాత. ఓకేనా? సో ఇదండి నెక్స్ట్ స్టెప్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్, అంతా ఓకే. సో మా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లో వెరిఫై అయిపోయినాయి. ఒకవేళ అలా అవ్వలేనట్టయితే ఆఫ్లైన్ వెరిఫికేషన్ మేము ఏదైతే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మేము చేయించేసుకున్నాం. నెక్స్ట్ ఏముంటుంది సార్ ప్రాసెస్ అంటే, నెక్స్ట్ ప్రాసెస్ అండి మనకి చాయిస్ ఫిల్లింగ్. సో చాయిస్ ఫిల్లింగ్ ని ఆప్షన్ ఫిల్లింగ్ అని కూడా అంటారు. సో ఏంటి చాయిస్ ఫిల్లింగ్ అంటే, ఏవైతే మీరు బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలేజీలు ఆ పర్టికులర్ బ్రాంచెస్ మీరు చూస్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ర్యాంకింగ్ లాగా 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి మీరు ఒక ఆర్డర్లోని మీకు ఏవేవి కావాలో కాలేజీలు బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు అదే ఆర్డర్లోని చెక్ చేసుకుంటా వెళ్తుంది. సో ఏదైతే కాలేజ్ దగ్గర బ్రాంచ్ దగ్గర మీకు సీట్ అనేది వేకెంట్ ఉంటుందో ఇమీడియట్ గా ఆ సీట్ అనేది మీకు అలాట్ అయిపోతుంది అనమాట. సో ఈ కంప్లీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా ఏంటి అంటే అంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది, ఎటువంటి మాన్యువల్ ప్రాసెస్ ఉండదు. సో ఏవైతే మీరు ఆప్షన్స్ చూస్ చేసుకుంటారో, సో ఏవైతే మీ చాయిస్లు చూస్ చేసుకుంటారో దాని బేసిస్ మీదే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ రెండోది, ఈ ఆప్షన్స్ ఏవైతే మీరు పెడుతున్నారో పెట్టిన తర్వాత మీరు ఏవైతే ఆప్షన్ పెట్టారో ఆప్షన్ ఫామ్ అనేది మీకు కనిపిస్తుందండి. సో ఆ ఆప్షన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ రెఫరెన్స్లు ఏమన్నా ఉన్నట్టయితే వాటికి మీకు అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది నెక్స్ట్ అండి సీట్ అలాట్మెంట్. సో ఎప్పుడైతే మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుందో, అసలు ఎలా జరుగుతుంది అలాట్మెంట్ అన్నట్టయితే, మనకి క్యాండిడేట్ తాలూకా కేటగిరీ, క్యాండిడేట్ తాలూకా మెరిట్, క్యాండిడేట్ తాలూకా జెండర్, లోకల్ ఏరియా అండ్ అలాగే ఏదైతే రిజర్వేషన్ ఉందో స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా? సో ఏదైతే ఈ అలాట్మెంట్ మనకి ఇచ్చారో ఇచ్చిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి వస్తుంది అనమాట. అలాట్మెంట్ ఆర్డర్ కోసం మళ్ళీ మీరు ఏం చేయాలంటే మీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏదైతే ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీకు అలాట్ అయ్యిందో ఇదేంటంటే ప్రతిసారి మీరు కౌన్సిలింగ్ ఎప్పుడైతే అటెండ్ అవుతూ ఉంటారో అటెండ్ అయినప్పుడు మీరు ఏమైనా ఆప్షన్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఆ ఆప్షన్స్ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏదైతే ఈ అలాట్మెంట్ ఆర్డర్ మనకు వస్తుందో ఈ అలాట్మెంట్ ఆర్డర్ ని మీరు తీసుకుని వెళ్ళి ఏదైతే కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కనుక సబ్మిట్ చేయకపోతే మీ సీట్ ఏదైతే ఉన్నదో ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే? అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకొక విషయం అండి, మనకి క్యాండిడేట్ కి సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ కూడా మీకు వెబ్సైట్ లో కనిపిస్తుంది అనమాట. వాటి గురించి కూడా ఇంకా మనం ఫ్యూచర్ లో ఇంకా బాగా డిస్కస్ చేసుకున్నాము. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటి అంటే, మీకు ఏదైతే సీట్ వచ్చిందో మీకు ఆ సీట్ ఓకే అనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మీనింగ్ ఏంటంటే నాకు ఈ సీట్ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అర్థం అనమాట. అదే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అంటే మీనింగ్ ఏమవుతుందంటే నాకు ఆ సీట్ ఓకే కాదు అన్నట్టు అయిపోతుంది. అండ్ ఏదైతే మనకి డెడ్ లైన్ ఉంటుందో రిపోర్టింగ్ కాలేజ్ దగ్గర, ఆ డెడ్ లైన్ అయిపోగానే మీ సీట్ ఏదైతే ఉందో ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. నేనైతే నా పర్సనల్ సజెషన్ మీ అందరికీ చెప్పేది ఒకటే, మీకు ఎక్కడ ఏ సీట్ వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఆ సీట్ ఏదైతే ఉందో వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. కేవలం ఏదైతే ఆ రిపోర్టింగ్ ఆర్డర్ ఉందో ఆ రిపోర్టింగ్ ఆర్డర్ మీరు కాలేజ్ తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ ఉండదు.
ఓకే, మీరు ఎటువంటి సర్టిఫికెట్స్ కాలేజ్కి ఇవ్వక్కర్లే, ఎటువంటి ఫీజు కూడా కాలేజీకి మనం కట్టాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ కొంతమంది అడిగేది, సార్ ఒకవేళ నాకు ఏదైతే సీట్ వచ్చిందో నాకు ఓకే సార్, నాకు ఆ సీట్ కావాలి, పక్కాగా నాకు ఆ సీట్ కావాలంటే నేను ఏం చేయాల్సి ఉంటుంది అని కొంతమంది అడిగేది. మీకు పక్కాగా సీట్ కావాలన్నా సరే మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఇదే అండి. ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉందో, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక డాక్యుమెంట్ వస్తుంది, అండ్ అలాగే జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ వస్తుంది. సో ఈ మూడు కూడా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకెళ్లి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినట్టయితే ఇమీడియట్ గా మనది ఏదైతే సీట్ ఉందో కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. కమింగ్ టు ఫీజ్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిషన్, చాలా మంది అడిగేది ఫీజు ఎప్పుడు కట్టాలి సార్ మరి అని. ఫీజు ఎప్పుడు కడతారు అంటే, నాకు ఏదైతే సీట్ వచ్చిందో ఇంక ఇది కన్ఫర్మ్, ఇంకా నేను వేరే కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వను, ఇంకా వేరే కాలేజ్లో సీట్ కూడా నాకేం అక్కర్లేదు, ఏదైతే సీట్ వచ్చిందో నాకు ఇది చాలు అని ఎవరైనా అనుకున్నట్టయితే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే కాలేజ్ తాలూకా ఫీజు ఏదన్నా ఉన్నట్టయితే నామినల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఆ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చినట్టయితే సరిపోతుంది అనమాట. సో ఇదండి టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు అసలు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదని చెప్పి మీకు వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయినట్టయితే మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అయితే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కరెక్షన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి ఎలిజిబుల్ అయినప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే కరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ వేరీ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓసీ ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, బట్ అక్కడ ఓసీ అని ఉండొచ్చు. సో ఎలాంటివి ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏ కరెక్షన్స్ లేవు సార్, ఏదైతే డేటా ఉందో పర్ఫెక్ట్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. మీ ర్యాంక్కి ఎప్పుడైతే కౌన్సిలింగ్ డేట్ ఇచ్చారో, అంటే వెబ్ ఆప్షన్ ఎంట్రీకి డేట్ ఇచ్చారో ఆ టైంలోని మీ ఇంట్లోనే ల్యాప్టాప్లో చేసుకుంటారో, కంప్యూటర్లో చేసుకుంటారో, నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటారో హ్యాపీగా. ఏవైతే ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టేసుకోండి, దాని తగ్గట్టుగా మీకు సీట్స్ అయితే అలాట్ అయిపోతాయి. అండ్ సీట్ అలాట్మెంట్ జరిగిన వెంటనే మీకు ఆ సీట్ ఓకే అయినట్టయితే ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పానో సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ జాయినింగ్ రిపోర్టు అండ్ ఏవైతే మీకు సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒకటి జనరేట్ అవుతుంది. సో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ మీ అలాట్మెంట్ ఆర్డర్ ఏతుందో అలాట్మెంట్ ఆర్డర్, ఈ 3 డాక్యుమెంట్స్ కూడా కాలేజీకి తీసుకెళ్లి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఎవరైతే ఎంసెట్ రాశారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలంటే, చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ ఇది మీరు కనుక షేర్ చేసినట్టయితే అందరికీ అవేర్నెస్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ కొంతమంది అడిగేది, సార్ మరి డాక్యుమెంట్స్ కావాలన్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలి అని మళ్ళీ అడుగుతారు. డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతారు. ఆల్రెడీ మనము సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి వీడియో చేసామండి. సో అందులో క్లియర్ కట్ గా అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ తాలూకా రిక్వైర్మెంట్ ఏంటి, మొత్తం అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఒకసారి ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి కౌన్సిలింగ్ తాలూకా ప్రాసెస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.